హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆనంద్ క్రికెట్ ప్రెడిక్షన్స్. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం ఛానల్ చూస్తే వీడియోకి చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు టెలిగ్రామ్లో ఐపీఎల్ మ్యాచెస్, ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచెస్ ఫ్రీగా ప్రెడిక్షన్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ వచ్చి కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను. లింక్ మీద క్లిక్ చేసి టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. ఇన్ కేస్ లింక్ వర్క్ అవ్వకపోతే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి, రిప్లై ఇస్తాను. ఎవరు పెయిడ్ రిపోర్ట్ తీసుకోకుండా టెలిగ్రామ్లో అన్ని మ్యాచెస్ మన టెలిగ్రామ్లో ఫ్రీగా అప్లోడ్ చేస్తాను. ఫ్రెండ్స్, టుడే మ్యాచ్ వచ్చేసి ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ వర్సెస్ ఇండియా మధ్య జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ మ్యాచ్ వచ్చేసి సండే 23 ఫిబ్రవరిన 2:30 PM దుబాయ్ గ్రౌండ్లో జరుగుతుంది. పాకిస్తాన్ గ్రౌండ్లో జరగట్లేదు మ్యాచ్. ఎందుకు పాకిస్తాన్లో జరగట్లేదు అంటే పాకిస్తాన్కి ఇండియాకి మధ్య ఉన్న గొడవల వల్ల మన ఇండియన్ సేఫ్టీ ప్రకారం మ్యాచ్ అనేది దుబాయ్లో పెడుతున్నారు. పాకిస్తాన్ వాళ్ళకి ఈ పిచ్ అలవాటు ఉంది, ఇండియా వాళ్ళకి పిచ్ అలవాటు ఉంది. ఎందుకంటే ఇండియా వాళ్ళు ఈ పిచ్లో ఒకసారి ఐపీఎల్ ఆడారు, పాకిస్తాన్ వాళ్ళు రెగ్యులర్గా ఆడుతుంటారు. సో ఈ పిచ్ అనేది ఇద్దరికి హోమ్ గ్రౌండ్ లాంటిదే. పాకిస్తాన్ వర్సెస్ ఇండియా ఇది 5th మ్యాచ్ ఫ్రెండ్స్ ఛాంపియన్స్ ట్రోఫీలో. ప్రీవియస్ మ్యాచెస్ గురించి మాట్లాడితే ఆల్రెడీ పాకిస్తాన్ న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయి వస్తుంది, ఇండియా బంగ్లాదేశ్ మీద గెలిచి వస్తుంది. సో ఇండియాకి 2 పాయింట్స్తో లీడింగ్లో ఉంది, పాకిస్తాన్ -2లో బిలోలో ఉంది. ఇంకా ప్రీవియస్ హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకుంటే ఇప్పటివరకు వీళ్ళిద్దరి మధ్య ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో మొత్తం 12 మ్యాచెస్ జరిగితే 12 మ్యాచెస్లో 10 మ్యాచెస్ ఇండియా ఉంది, 2 మ్యాచెస్ పాకిస్తాన్ ఉంది. సో ఇండియాకే లీడింగ్ ఎక్కువ ఉంది ప్రీవియస్ రికార్డ్స్లో కూడా. హోమ్ గ్రౌండ్ వైజ్ చూసుకుంటే కనుక ఈ పిచ్ పాకిస్తాన్కి కొంచెం ఎక్కువ అలవాటు ఉంది, ఎందుకంటే ఈ పిచ్లో ఎక్కువ ఆడారు వాళ్ళు. ఇండియాకి కూడా పర్వాలేదు ఫ్రెండ్స్, ఇండియా కూడా పిచ్లో చాలా మ్యాచెస్ ఆడింది. ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకున్నా కూడా పాకిస్తాన్ పెర్ఫార్మెన్స్ అంత బాగోలేదు, బ్యాటింగ్ అసలు బాగోలేదు, ముఖ్యంగా ఫీల్డింగ్ అసలు బాగోలేదు. బౌలర్స్ కూడా బిగ్ రన్స్ ఇచ్చేస్తున్నారు. సో ఈ మ్యాచ్లో కూడా పాకిస్తాన్ ఓడిపోయే ఛాన్స్ చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. కాకపోతే ఇది ఫైనల్ విన్నర్ కాదు. సో నేను ఫైనల్ విన్నర్ టెలిగ్రామ్ అనౌన్స్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇప్పటికు పాకిస్తాన్, ఇండియా వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారో వాళ్ళు సెమీఫైనల్కి వెళ్ళే ఛాన్స్ చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. ముఖ్యంగా ఇండియాకి ఎక్కువ ఛాన్స్ ఉంది. ఈ మ్యాచ్ కనుక ఇండియా పాకిస్తాన్ కొడితే ఇండియా కంపల్సరీ సెమీఫైనల్కి వెళ్ళిపోద్ది, ఇంకా పాకిస్తాన్ ఇంటికి వెళ్ళిపోయినట్టే. ఇన్ కేస్ పాకిస్తాన్ కనుక వెళ్తే మ్యాచ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా జరగబోతుంది. అప్పుడు ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జరిగే మ్యాచ్ ఇంట్రెస్టింగ్గా ఫైనల్ అవ్వబోతుంది. సో నా అనాలిసిస్ ప్రకారం ఈ మ్యాచ్ అనేది ఇండియాకి విన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ చూసుకున్నా కూడా మన టీం బాగుంది. ముఖ్యంగా ఫస్ట్ వన్డేలో శుభ్మన్ గిల్ సెంచరీతో మంచి పర్ఫార్మెన్స్ చేశాడు. మిగతా టీం అంతా బాగుంది. బౌలర్స్ కూడా మహమ్మద్ షమి 5 వికెట్స్తో మంచి కంబ్యాక్ చేశాడు బౌలింగ్లో. ఇంకా విరాట్ కోహ్లీ వచ్చేసి కొంచెం ఫామ్ తడబడుతున్నాడు. తను కనుక రాణిస్తే ఇంక ఇండియాకి తెలియదు. ముఖ్యంగా విరాట్ కోహ్లీకి పాకిస్తాన్ మీద చాలా మంచి రికార్డ్స్ ఉన్నాయి. సో ఈ మ్యాచ్లో కనుక విరాట్ కోహ్లీ పర్ఫార్మెన్స్ ఇస్తే ఖచ్చితంగా పాకిస్తాన్ కొట్టే ఛాన్స్ ఉంది మనకి. ముఖ్యంగా ఐసీసీ రికార్డ్స్లో మనల్ని కొట్టేవాళ్ళు ఇప్పటికీ ఎవరు లేరు. ముఖ్యంగా పాకిస్తాన్ మీద చాలా మంచి రికార్డ్స్ ఉన్నాయి. సో నా అనాలిసిస్ ప్రకారం ఈ మ్యాచ్ ఇండియాకి విన్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇన్ కేస్ పాకిస్తాన్ విన్ అయితే మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా జరిగిపోతుంది టోర్నమెంట్. సో వీడియోకి లైక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.